సిద్దిపేట మెడికల్ విభాగంలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ప్రజలు పరిశుభ్రతకు అవగాహన కల్పించేందుకు వచ్చిన నిధులను ప్రకటనల పేరుతో దళారులకు జమ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి సిద్దిపేట జిల్లాలో 108 సబ్ సెంటర్లు 30 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయి. కానీ ఈ నిధులు పూర్తి స్థాయిలో అవినీతికి గురై నకిలీ బిల్లుల ద్వారా దళారుల ఖాతాల్లోకి జమ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రచారంలో భాగంగా ఇవ్వాల్సిన పోస్టర్లు, కరపత్రాలు కేవలం నామమాత్రంగా ముద్రించబడ్డాయని పూర్తి స్థాయిలో ప్రకటనలు చేసినట్టు వేశారు. పైగా మధ్య దళారులతో కుమ్మక్కై ఉన్నతాధికారులు ఈ నిధులను ఇతర దారిలో మళ్లించారని సమాచారం. స్థానిక మెడికల్ ఆఫీసర్లను ప్రశ్నించగా తమకు తెలియదని ఉన్నతాధికారి చెప్పిందే చేస్తున్నామని సమాధానమిచ్చారు. ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ నిధులను స్వాహా చేసే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంచె చేను వేస్తే కాచేవాడు ఎవరంటూ అన్న సామెతను తలపించేలా ఉన్నతాధికారి తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. కింద స్థాయి అధికారులు తప్పు చేస్తే శిక్షించాల్సిన ఉన్నతాధికారులే తప్పులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పథకాన్ని నిజమైన ప్రయోజనార్థంగా అమలు చేయాలని, ప్రజల ఆరోగ్య భద్రత కోసం తీసుకొచ్చిన నిధులను సంరక్షించాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు. మీరు పైసలు పంపలేదు పంపండి వచ్చింది ఎట్లా పంపుతారు. నాకు వచ్చిన బిల్లు 20,000 బిల్లు ఉంటాయి కదా, ఇంకా 5,000 ఇంటర్నెట్ అది ఇంకా ఏం చేయలేదు. ఓన్లీ 25 వచ్చినట్టు మేము పంపారు. ఒకసారి బెటర్ చెప్పి వీళ్ళు తీసుకునేమంటే సార్ అది మాకే తెలిసి వచ్చి మీరు ఉండరు కదా, వచ్చారు ఎట్లా చూపిస్తారని అడగట్లేదు. బయట పేస్ట్ చేస్తేనేమో వచ్చారు. ఎట్లా చేస్తారు పేస్ట్? అది మనం పేమెంట్ అయినాక మళ్ళీ మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది డిస్ట్రిబ్యూట్ అసలు యాక్చువల్గా అవి లేవు, ఇంకా సెంటరే రెడీ లేదు. కొన్ని రెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, ఆడ ఉంటారు వీళ్ళకి అవన్నీ అనవసరంగా వేస్ట్ అయిపోతాయి కదా. ఆ స్టిక్కర్ ఉంటాయి కాబట్టి అది పెట్టి బిల్లు పెట్టి చూపెట్టు. నేను ఏం పెట్టుకుని కూడా నాకు క్లాస్ రాయడానికి బాగా సారీ నేను సబ్ సెంటర్ పేరు సిద్దిపేటలో చెప్తున్నామో నాకు అది హైదరాబాద్ నేను చూసాను. 300 పెట్టు ల్యాండ్ పెట్టి చూపెట్టాను సార్. 100% ఇబ్బంది అర్థమైంది సార్. మీరు మనం ఏం పడతారు, నేను 100% దీనికి పెడతాను, నోట్లో పెడతాను. నో ప్రాబ్లం. నేను ఇస్తాను, నంబర్ తీసుకోండి. మరీ అంత అగదా కూడా మీరు ఎంప్లాయ్